నైజాంలో మా సినిమా ఎంత వసూలు చేసింది? సీడెడ్లో ఈ సినిమాకి అంత సీనుందా? ఆంధ్రాలో ఆ సినిమా అడ్డంగా పోయిందటగా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రికార్డు వసూళ్లంటగా. ఒకప్పుడు మన టాలీవుడ్ నుంచి సినిమా విడుదల సమయంలో వినపడే మాటలివి. మరి ఇప్పుడు లెక్క మారింది గురు. మినిమం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు విడుదలైతే కానీ మనకి ఆనట్లేదు. ఏ ముహూర్తాన తెలుగు భాషా పరిధుల్ని మగధీర తొడిపేసిందో కానీ ప్రతి సినిమా పక్క రాష్ట్రాల్లో విడుదలవ్వాల్సిందే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇక బాహుబలి మన సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకుపోవడంతో మనము విదేశాల్లో ఓ రాయేద్దామంటున్నారు మూవీ మేకర్స్. అయితే తాజాగా వస్తున్న దేవర కూడా తగ్గేదేలే అన్నట్లు అన్ని భాషల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంట్లో భాగంగానే తాజాగా కోలీవుడ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమ సినిమాని ఆదరించమని తమిళ తంబిలని ఇండైరెక్ట్గా కాకాపడుతున్నాడు మన యంగ్ టైగర్. మరి ఈ దేవర తమిళుల్ని ఎలా కాకాపడుతున్నాడో మనము చూద్దాం. తెలుగు తెరపై ఇప్పటిదాకా కత్తిపట్టి రక్తాలు చిందించడమే కానీ రియాలిటీకి దగ్గర ఉండే సినిమాలని చేసింది లేదు. కానీ రియాలిటీకి దగ్గరగా సినిమాలని తీసే ఆ డైరెక్టర్ అంటే చాలా ఇష్టమని, నాకు ఇష్టమైన డైరెక్టర్ అతని అంటూ చెప్పుకొస్తున్నాడు మన తారక్. తాజాగా దేవర ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకి వెళ్లిన తారక్ అక్కడ తమిళ్ మీడియా మీట్ లో పాల్గొన్న సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాల్ని పంచుకున్నారు. స్ట్రైట్ తమిళ్ మూవీ మీరు ఎప్పుడు చేస్తారు అని ఓ జర్నలిస్ట్ ఎన్టీఆర్ ని ప్రశ్నించగా, ఎన్టీఆర్ వెట్రిమారన్ తన అభిమాన దర్శకుడని, అతను ఎప్పుడు నాతో సినిమా చేస్తానంటే అప్పుడు నేను తమిళంలో చేస్తాను అని చెప్పుకొచ్చాడు. అయితే తమిళం సినిమా చేస్తానడం బాగానే ఉంది, కానీ ఫక్తు కమర్షియల్ సినిమాలు చేసే ఈ నందమూరి బుల్లోడు ఫక్తు రూటెడ్ సినిమాలు తీసే వెట్రిమారన్తో సినిమా చేస్తానంటేని కొంచెం డౌట్ పడుతున్నారు. ఆడుకలం, విసారణై, అసురన్ అంటూ పూర్తి తమిళ వాసనలతో ఫక్తు రియాలిటీకి దగ్గరగా ఉండే విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలకి వెట్రిమారన్ ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు. ఎక్కడా ఎలివేషన్స్ జోలికి పోకుండా కథని కథగానే చెప్పే ఈ దర్శకుడితో ఎలివేషన్స్ లేనిదే సినిమాలు చేయలేని యంగ్ టైగర్ ఎలా జత కడతాడబ్బా అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయట. అయితే ఈ ఒక్క మాటతో జూనియర్ ఎన్టీఆర్ తమిళ ప్రేక్షకులు మరియు తమిళ మీడియా మెప్పు పొందడానికి ఇక దేవరా సినిమా కోలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని, ఏదేమైనా మొత్తానికి కోలీవుడ్ని మనోడు బాగానే కాకాపట్టాడని చెవులు గొణుక్కుంటున్నారట నెటిజన్స్. అయితే చాలా కాలం నుంచి ఎన్టీఆర్తో వెట్రిమారన్, అట్లీ లాంటి దర్శకులు సినిమాలు చేస్తారనే ప్రచారం కూడా నడిచింది. గతంలో వీరిద్దరూ ఎన్టీఆర్ని కలిసి కథలు కూడా నేరేట్ చేయడం జరిగిందని ఇన్సైడ్ టాక్. వెట్రిమారన్ విడుదలై సినిమా రిలీజ్ సమయంలో కోవిడ్కి ముందు ఎన్టీఆర్ని కలిసి కథ చెప్పడం జరిగిందని, కథ జూనియర్కి తెగ నచ్చిందని, అయితే వరుస కమిట్మెంట్స్ కారణంగా ఎన్టీఆర్తో సినిమా చేయడానికి ఆలస్యం అవుతుందని ఇలా ఫిల్మ్ సర్కిల్స్లో వార్తలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. ఏది ఏమైనా వెట్రిమారన్ ఎన్టీఆర్ కాంబో అంటే పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించే అవకాశం ఖచ్చితంగా ఉంది. స్వయంగా ఎన్టీఆర్ తనతో సినిమా చేయాలని కోరడంతో వెట్రిమారన్ సైతం తారక్తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది. చూడాలి మరి అవార్డులు కొల్లగొట్టే వెట్రిమారన్, రివార్డులు కొల్లగొట్టే యంగ్ టైగర్ కలిసి ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.